కాకపోతే ఒక బురదల ముంచి మరీ కొట్టు. ఏం తాత వాళ్ళు పైగా నా మీద కొట్టడానికి వాడేవాడు కొంతమంది అభిమానులు అంట ఎవరు రామ్ చరణ్ ప్లేస్ అంట బొంగుగాడు. మనం 100 రూపాయలతో బతికే నా కొడుకుల కోసం మనం పానాలు కూడా కొట్టుకోవడం ఏంటి? అదే అవునా కదా? అవును. మనం 100 రూపాయలు సినిమాకు టికెట్ ఇచ్చి చూస్తాం. అవును. ఆ 100 తోటి కొన్ని కోట్లు సంపాదించాలి వాళ్ళు. అవును. వాళ్ళ కోసం సావడం ఏంటి? పిచ్చి కాకపోతే మరేంటి? అదే కదా. మొన్న అమ్మాయి వచ్చింది పుష్ప 2 సినిమా వచ్చి. నేను ఎవరు పోమన్నాడు? 2 పిల్లలను తీసుకొని వచ్చిన రోజు ఫస్ట్ షో. నిన్న రామ్ చరణ్ దానికి ఫంక్షన్ కూడా పోయి ఇద్దరు మీకిల్లా మొదటి కానీ అవు బాబాయ్. నిన్ను ఎవరు పోమన్నాడు? రామ్ చరణ్ గారు ఏమన్నా దేవుడా? కాదు కదా. మా ఫ్యాన్స్ కి రామ్ చరణ్ దేవుడు ఒకటి బాగుంది బాబాయ్. అమ్మ అంటే అమృతం, మా అంటే మమకారం, అమ్మకార్థం. అమ్మకాళ్ళు మొక్కనోడు యాక్టర్ కోసం సావడం ఏంటే? అమ్మ 9 నెలలు కడుపులో పెట్టుకుంటది. భూతల్లి సత్య వరకు మోస్తుంది. మరి ఆమెకు మొక్కవు, అమ్మకు మొక్కవు. వాడేవాడే రామ్ చరణ్. నా ముంగడికి రమ్మను, బుద్ధి చంపుతా. నువ్వు చిరంజీవి కొడుకువేగా, మొడ్డగానివేగా. ఏ అభిమాని నా ముంగడికి వచ్చినా ఒక్కటే గుద్దుకు చంపుతా. ఎవడ్రా రామ్ చరణ్? మొన్న నీపైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అదంతా బ్యాక్. యూట్యూబర్లు అనవసరంగా నా ఫోటో పెట్టి ఏదో ఊరుతారు. నెక్స్ట్ అంటే ఇలా జనాలు ఇలా దేనికి ఇలా ఇంత పిచ్చిగా ప్రేమిస్తున్నారు? అమ్మ నాన్నను ప్రేమించరు, కట్టుకున్న పిల్లని ప్రేమించరు, కడుపులో పుట్టే పిల్లల్ని ప్రేమించరు. అదే ఏ సినిమా హీరో కావచ్చు, ఆయన మహేష్ బాబు అయినా, ప్రభాస్ అయినా, ఎవరైనా. నేను కూడా ప్రేమిస్తా. మరి ఇంత దారుణంగా సినిమా హీరో కోసం ప్రాణాలు పోగొట్టుకోవడం నేను కూడా ప్రేమిస్తా. ఎవరిని? ప్రభాస్ ను. అది వాళ్ళ నాన్న కృష్ణరాజు ఉన్నాడా? చదువుకున్న తండ్రి. 3 సినిమాలు చూడు. కటకటాలు, రంగూన్ రౌడీ, సీతారాముడు. ఈ 3 చూడు. మళ్ళీ ఇంకొకటి సినిమా చూడవు. కటకటాలు రుద్ర సినిమా చూడు. కృష్ణరాజు 40 ఏళ్ల కిందిది. నా పెళ్లి కాలే అప్పుడు. మళ్ళీ ఇంకొకటి సినిమా చూడవు. పాత హీరోలు పేద ప్రజల్ని ఆదుకున్నారా? తుఫాన్ వచ్చినప్పుడు జయప్రద, జయసుధ, ఎన్టీఆర్ కూడా బతుకుండే. వీళ్ళందరూ దేశాలు తిరిగి ఇట్లా బట్టి, అయ్యా తుఫాన్ వచ్చింది, మా దేశం కొట్టుకపోయింది అని ఇట్లా బట్టి. వాడి దగ్గర లేవు డబ్బులు, వాళ్ళు కూడా ఇచ్చింది. ఓళ్ళు ఇచ్చారా? ఓట్లు ఇచ్చారు, జనాల కూడా సర్ది ఇచ్చారు. సర్ది తీసుకొచ్చి బట్టలను, తిండాను. ఘోరంగా తుఫాన్ వచ్చిందండి 40 ఏళ్ల కింద. ఏముండే బాబాయ్? ఇప్పుడు మళ్ళీ కొత్త వైరస్ వస్తుందంట కదా. ఒకటి బాబాయ్, చచ్చేటోడు చస్తాడు, పుట్టేటోడు పుడతాడు. దేనికి భయపడద్దు. ఇప్పుడు నేను ఉన్నా, నా ఒక్కడికి మార్క్స్ లేదు, మీ అందరు చూస్తున్నారు. కానీ నేను దేనిగా తిరుగుతా. దేనికి ఎరికైనా నా ధైర్యమే నా ధనం. అదే నా ధైర్యమే నా ధనం. అది అర్థమైంది. అదే నా మీద 10 మంది వస్తే ఇలా 2 రౌతులు, 2 ముళ్ళు. ఇవాళ బాలకృష్ణ ఈవెంట్ ఉంది కదా ఇక్కడ ఫంక్షన్. అయ్యో ఫోన్ బాబాయ్. కానీ ఒకటి, ఆ వయసులో ఆయన డాన్స్, ఆ యాక్టింగ్ చేసిందంటే మరి ఆ ఫంక్షన్ కూడా ఎవరైనా ప్రాణాలు పోగొట్టుకుంటే వాళ్ళకి ఏమో చెప్తారు. ఒకటి, ఎవడు పోమన్నాడు, ఎవడు చావమన్నాడు? అంటే ఇప్పుడు ఏముంటే అభిమాని హీరోని చూడడానికి వస్తారు కదా. మరి ఇప్పుడు నువ్వు నేను చూడడానికి నీ ఫ్యాన్స్ వస్తారు. ఒకటి బాగిన బాబాయ్, అభిమానానికి కూడా హద్దు ఉండాలి, ఆశకు కూడా హద్దు ఉండాలి. ఇంకోటి, ఈ తప్పు చేస్తే తంతరని భయం ఉండాలా. అర్థమైందా? ఈ తప్పు చేస్తే తంతరని భయం ఉండాలా. ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసుకుంటా, అవకాశం లేకున్నా కూడా అనర్థంగా బండ్లు ఎత్తుకపోవడం, జేబులు కొట్టడం, దొంగతనాలు చేయడం అవసరమా? ఇప్పుడు నీకు కూడా అభిమానులు ఉన్నారు. అవునండి. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉంటావని నిన్ను కలవడానికి వస్తావు. అవును. సో వాళ్ళని రావద్దని చెప్తావా? నెవర్ రాండి. ఓకే. నాకే డబ్బులు ఉండే, సెల్ఫీ తీసుకోండి, మాట్లాడమంటే ఇట్లా మొబైల్లో మాట్లాడతాను. సో వాళ్ళకి కూడా, వాళ్ళకి పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు ఏమైనా ప్రమాదం జరిగితే అప్పుడు ఎవరు బాధ్యత? ఒకటి బాగిను, నేను ఇంటికి పోయే గ్యారంటీ లేదు. ఇప్పుడు బయటికి పోయినా ఇంటికి రాకపోయే గ్యారంటీ లేదు. నా 95 నిమిషాలు నా ఇంటికి. ఆవేశం మరియు ఈ ప్రేమ, ఈ 2 వేస్ట్. ప్రేమ అన్నది ఒక అట్రాక్షన్. లవ్ మ్యారేజ్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్.
సో పార్క్ లకు వచ్చే జంటలకు ఏం చెప్తారు మళ్ళీ ఒకటే అంట పార్క్ లకు రావడం? ఒకటే అంట, లవ్ మ్యారేజ్ ద బెస్ట్, ఓకే. అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. ఏమైనా చెడు జరిగితే ఈ బాబా వేస్తాడు రావా బెస్ట్. దాని వల్ల ఎన్ని అనర్థాలు అన్నది నీకు తెలియదు, నేను అనుభవించిన. జరుగ నీ అమ్మ ఒక కొడుకో బిడ్డ పుట్టగానే గుసగుస మొదలవుతుంది పైసల కాడ. అవునవును. నా పూకునాక నువ్వు వచ్చినావురా, నా మొదటిక నువ్వు వచ్చినావు అంటే వాడంటాడు, ఇది అంటది. అంటే నేను కూడా లవ్ మ్యారేజే కదా, నాకు లవ్ సక్సెస్ రా నా ఇంటికి. అంటే నీలాంటి సక్సెస్ లో చాలా మంది ఉంటారు కదా. తక్కువ విడిపోరా అది వాళ్ళ కిస్మత్. అంతే. నెవర్ లవ్ చేయడానికి కూడా ధైర్యం కావాలా, ధైర్యం దమ్ము. అమ్మాయి అబ్బాయి దయచేసి ఒక్కరినే ప్రేమించండి. అంటే ఈ మధ్య అబ్బాయిలు కూడా లవ్ చేసుకుంటారు కదా, దానిపైన ఏం చెప్తారు? వైజాగ్ సత్య గురించి ఏం చెప్తారు? వాడు చెక్కగాడు, ఉప్పర్ బాలు గాడు, చెక్కగాడు. వాడెవడు అగ్గిపెట్ట మచ్చగాడు, వానికి లేవనే లేవది. ఇక్కడికి నేను ఇప్పుడే పోయింది, ఇక్కడి నుంచి వైజాగ్ సత్య. గుంటి నాగరాజు ఖమ్మోడు, వాడు దరిద్రపోడు. 53 ఓట్లు పడ్డాయి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో. అవునా? మేము పోయి సుమారు ఒక వారం రోజులు కష్టపడ్డాం. 53 వేట్లు బర్రెలక్క కన్నా 5,000 చిల్లరలు పడ్డాయి. ఏమిరా అంటే తలకాయ కిందకి వేసాడు. వాడు ముసలోడు ముగ్గురు అమ్మాయిని పట్టుకొని డాన్స్ చేస్తున్నాడు. వాడు చచ్చిండు, వాడి భార్య రాకేష్ మాస్టర్ కాదు, బషీర్ మాస్టర్. ఏదో ఒకటి బాగా విన్నాడు బాబాయ్. ఏ మనిషి అయినా ఒక 5 నిమిషాల్లో పడగలుగుతాడు. ఈ వయసులో ఇంతసేపు నిలబడ్డా అంటే దయచేసి ఇంత మంది వీడియోలు తీసుకోరు, ఎంతో 100 ఒక 50